కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజ్ డేంజర్ లో ఉంది. ఎస్, చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వరద ప్రకాశం బరాజ్కి వచ్చి చేరుతుంది. బ్రిడ్జి దగ్గర 11 లక్షల పైగా క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్లోకి వరద పోటెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. 11 లక్షల క్యూసెక్కులు దాటి ప్రవహిస్తుంది కృష్ణమ్మ. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,25,776 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అటు దివిసీమ ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దివిసీమ ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇటు దాదాపు 11 లక్షల పైగా క్యూసెక్కులు నీటిని విడుదల చేయడంతో కరకట్ట దగ్గర వరద అంచుకు చేరింది. చాలా ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితిలో ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి. విజయవాడ రైల్వే బ్యారేజ్ కూడా 3 అడుగుల దూరంలో వరద నీరు చేరింది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్స్పై కూడా నీరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద చరిత్రలో ఎన్నడూ ఊహించని విధంగా ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మా సీనియర్ కొలి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, ప్రకాశం బరాజ్ ప్రస్తుతం డేంజర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంత మేర వరద ప్రవాహం కొనసాగుతుంది? ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయి? మన మొత్తం మీద చూసుకుంటే కృష్ణకి వరద పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రకాశం జిల్లా బ్యారేజ్ కి యాక్చువల్ గా 11 లక్షల కెపాసిటీ ఈ బ్యారేజ్, 11 లక్షల క్యూసెక్లు. కానీ ఇప్పుడు 11,20,245 క్యూసెక్ల నీరు ఇప్పటికే చేరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. కంప్లీట్ గా వరద పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే ఈ రోజు మధ్యాహ్నానికి కూడా కొనసాగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు రైల్వే ట్రాక్, కృష్ణా రైల్వే ట్రాక్ ని మనం కానీ చూసుకుంటే రైల్వే ట్రాక్ లో కంప్లీట్ గా కూడా రైల్వే ట్రాక్ కు సంబంధించిన విజువల్స్ లో నీకు క్లియర్ గా కరెక్ట్ గా రైల్వే ట్రాక్ ని కరెక్ట్ గా 2 అడుగుల మధ్యలోనే నీరు ప్రవాహం అయితే చేరుకుంది. నిన్న కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఎంత ఎత్తు అడుగుల అంటే దాదాపుగా 45 అడుగుల ఎత్తును మించి ఈ రోజు నీళ్లు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంత స్థాయికి దాదాపుగా ట్రైన్స్ కూడా అనుమతి ఉందా లేదా, విడుదల చేస్తారా, ఆ ట్రాక్ మీదకి అలో చేస్తారా, విజయవాడకి ట్రైన్స్ ని నిలుపుదల చేయాలనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దాదాపుగా ఇదే ప్రవాహం మరో అంటే ఇప్పటికే 11,245 క్యూసెక్ల నీరు బయటకు వస్తుంది. కానీ వరద ఉధృతికి అవుట్ఫ్లో ఇన్ఫ్లో 11 లక్షలు వస్తుంది. ఇన్ఫ్లో కొంత తగ్గినప్పటికీ కూడా గేట్ల దగ్గర కొన్ని మరమ్మతులు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం కానీ చూసుకుంటే మొత్తం గేట్లన్నీ కూడా తెరిచిన నేపథ్యంలో అక్కడ 3 గేట్లని మాత్రం క్లోజ్ చేసిన పరిస్థితి. 3 గేట్లు తెరవలేదు. అక్కడ చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. ఈ 3 గేట్లకు సంబంధించిన విషయంలో కూడా కొంత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి అనేది కొంత జరుగుతోంది ఇక్కడ. కానీ పెద్ద ఎత్తున కూడా ఆ వరద అయితే బయట ప్రాంతాల నుంచి కృష్ణమ్మ తల్లి ఒడికి చేరుకుంటున్న పరిస్థితి. 20 ఏళ్ల చరిత్రలో విజయవాడలో ఇటువంటి పరిస్థితి లేదు అనేది చెప్తున్నారు. నిన్నటి దాకా వర్షం లేదు, కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయవాడలో మళ్ళీ వర్షం పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు దివిసీమ కూడా కొంత డేంజర్ జోన్ లో ఉంది. దాదాపుగా ఇదే ఫ్లో దాదాపుగా 11 లక్షల ఇన్ఫ్లో వస్తుంటే బయట నుంచి అవుట్ ఫ్లో వచ్చేసరికి 10 లక్షల వరకు అవుట్ ఫ్లో వెళ్తోంది. 10 లక్షల అవుట్ ఫ్లోకి దాదాపుగా దీని చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్లే పరిస్థితి అయితే కనబడుతున్నాయి. వాటందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్తున్నారు. అలాగే దివిసీమ ప్రజలకి అక్కడ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ క్లియర్ గా చెప్పారు, ఇక్కడ నుంచి మొత్తం ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనేది. అయితే ఈ ప్రవాహం 11 లక్షలకు దాటిన తర్వాత అంటే తన పరిధిని దాటి అక్కడ కృష్ణమ్మకి వరద నీరు వస్తున్న పరిస్థితుల్లో ఇదే సిచ్యువేషన్ జరుగుతుందా, ఇంకా ఎక్కువ ఇన్ఫ్లో వస్తుందా అనేది కొంత టెన్షన్ లో అయితే ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా పదే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఆయన కూడా ఉదయం నుంచి అధికారులతో రాత్రి 3 గంటల వరకు కూడా ఆయన లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఇంటి దగ్గరికి ఆయన వెళ్లే ప్రయత్నం అయితే చేశారు.
ఇప్పుడు అధికారులతో పూర్తి కూడా సమీక్ష చేస్తున్నారు. పెద్ద ఎత్తున వాహనాలన్నింటినీ కూడా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి తీసుకుని వచ్చిన పరిస్థితి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇక్కడి నుంచి, అంటే ఆయన ఒకటే చెప్తున్నారు, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆస్తి నష్టాన్ని మన చేతిలో లేదు, కానీ ప్రాణ నష్టం జరగకూడదు అనేది ఆయన క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. ఇదే ఇంట్లో ఇంకా పెరిగే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తుంటే ఆ 3 గేట్లు కూడా తెరవలేదు, 3 గేట్లు అక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర అది సమస్యగా ఉందని చెప్పి అధికారులు మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ 3 గేట్లకు సంబంధించి వ్యవహారంలో కూడా ఇప్పటికిప్పుడు అధికారులు వాటిని తెరిచి ఇంకా అవుట్ఫ్లోని కొంత వేగవంతం చేయాలనేది ఆలోచిస్తున్నారు. కారణం పరిమితి మించి వరద పరిస్థితుంది. ప్రకాశం బ్యారేజీ 11 క్యూసెక్ల వరకు తట్టుకోగలదు. ఎగ్జాక్ట్లీ కృష్ణమోహన్, 11 లక్షల క్యూసెక్ల పైగా వరద పోతోంది. ఇప్పటికే కరకట్ట అంచుల వద్దకు చేరుకుంది. మరోవైపు సుందరయ్య నగర్ కూడా నీట మునిగిన పరిస్థితి. ఇటు రైల్వే ట్రాక్ దగ్గర కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనబడుతోంది. అండ్ ఓకే, ఓవరాల్గా నెక్స్ట్ వెళ్ళేదంతా కూడా దివిసీమకే, వరదంతా కూడా. సో దివిసీమ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ వరదంతా కూడా అటు వెళ్తే దివిసీమ లంక గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంటుంది, మనం గతంలో చూసాం. సో ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి అక్కడ? డెఫినెట్లీ రాత్రి నుంచి కూడా లంక గ్రామాలని పూర్తిగా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. మనం లంక గ్రామాల ప్రజల్ని చంద్రబాబు స్వయంగా రిక్వెస్ట్ చేశారు, మీరు అక్కడి నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని. కానీ రాత్రికి అంటే ఇప్పటికే కరకట్ట మీద ఉన్న ఇండ్లు కూడా, ఎందుకంటే పూర్తిగా కూడా కరకట్ట దీని మీద ఉన్న ఆవాసంలో ఉన్న కరకట్టలో ఉన్న పెద్ద బిల్డింగ్స్ తో సహా పూర్తిగా కూడా నీళ్లు అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మంత్రి సత్యనారాయణకు సంబంధించిన ఏదైతే ఆశ్రమం ఉందో ఆశ్రమంలో కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు. అక్కడ పూర్తిగా కూడా మనిషి లోతు నీళ్లు వచ్చాయనే సమాచారం కూడా అందుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలనేది పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం అయితే చేపడుతుంది. అర్ధరాత్రి వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. అవసరమైన వాళ్ళకి తాగునీరు, ముఖ్యంగా తాగునీరు లేదు అనేది చాలా పెద్ద ఎత్తున సమస్య. 2 రోజుల పాటు కరెంటు లేదు. ఎక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళు మిద్దెల మీదనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. కనీసం పాలు దొరకట్లేదు, మంచినీళ్ళు దొరకట్లేదు అనేది పెద్ద చర్చ. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు దివిసీమకు సంబంధించి కూడా ఈ ఫ్లో ఇదే దివిసీమ వరకు వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి సో అక్కడున్న ప్రజల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేది ప్రభుత్వం యోచిస్తోంది. అక్కడ ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజలకి, మీరు ఇక్కడి నుంచి వెళ్లి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళండి, అక్కడ అన్ని ఏర్పాట్లనే చేస్తున్నాం, ఒక 2-3 రోజులు వరద తగ్గేంత వరకు కూడా ఈ పరిస్థితి ఉంటుందని. అయితే ఇప్పటి వరకు బయట నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదనేది 7 గంటల వరకు కూడా 11,245 క్యూసెక్ల నీరు చేరుకుంది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక అంటున్నప్పుడు కూడా ఇది ఆల్మోస్ట్ 3వ ప్రమాద హెచ్చరికకి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. సో ఇప్పటికే ఈ గేట్లు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ బ్యారేజ్ మీద కూడా రాకపోకలను కూడా నిషిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పూర్తిగా కూడా రైల్వే ట్రాక్ కు సంబంధించి అక్కడ నిషేధం చేయాలని, మరోవైపు ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏదైతే కనబడుతుందో దానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడి నుంచి ఈ ప్రాంతాలన్నిటి కూడా ఆ సురక్షిత ప్రాంతాలకి, అక్కడ అవసరమైతే పబ్లిక్ ని ఆ రోడ్డు వైపుకి పోనీయకుండా మంగళగిరికి, తర్వాత ఉండవల్లి ప్రాంతాలకి వెళ్ళనీయకుండా ఆపాలనే ఒక నిర్ణయానికి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు విజయవాడ సిటీలో కురుస్తున్న వర్షం ఇది మరింత పెద్దదయ్యే పరిస్థితి ఉందా? అలాగే బుగ్గమేరు తర్వాత బుడమేరు తర్వాత వీటన్నిటికి సంబంధించి కూడా నీరు రాత్రికి ఎక్కువ అవుతూనే ఉంది, కానీ ఇప్పుడు వరకు కూడా తగ్గలేదు. బయట ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వర్షాలు కావచ్చు, పడుతున్న వరద నీరు కావచ్చు, అన్ని కూడా కృష్ణాకి చేరుకుంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే పూర్తిగా అప్రమత్తమై ఉంది. అధికార ప్రాంతాలకి, తర్వాత అక్కడున్న ఇతర పబ్లిక్ కి వీటన్నిటికి కూడా ఎక్కడికక్కడ సూచనలు ఇస్తున్నారు, సేఫ్ గార్డ్స్ పెడుతున్నారు, అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు అవసరమైతే మరో 2 హెలికాప్టర్లని, తర్వాత బోట్లని, అలాగే మోడీతో మాట్లాడిన పరిస్థితి ఉంది, నిన్న అమిత్ షాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీగా కొన్ని మరబోట్లని కూడా కేంద్రం నుంచి కూడా ఇక్కడికి తెప్పించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. చూడాలి సిచ్యువేషన్ ఇలాగే కొనసాగుతుందా లేదు. విజయవాడ పరిస్థితిని తలుచుకుంటేనే ఎప్పుడూ లేనిదిగా చాలా మంది 20 సంవత్సరాల తర్వాత ఎటువంటి పరిస్థితిని చూడాల్సి వస్తుంది అనేది విజయవాడ వాసులు మాట్లాడుతున్న పరిస్థితి. ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి మనకు కనపడుతోంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా భారీ డేంజర్
డేంజర్లో ఉంది ప్రకాశం బ్యారేజ్. భారీ వరద కొనసాగుతుంది. 11,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అంటే ఏ రకంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మీరు ఆ దృశ్యాలు లైవ్ కెమెరాల ద్వారా ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ పక్కనే అనుకున్నటువంటి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి 2 అడుగుల దూరంలోనే వరద పోతుంది. అంటే ఇంకా వరద పెరిగితే రైల్వే ట్రాక్ పై నుంచి కూడా నీళ్లు వెళ్ళే అవకాశం లేకపోలేదు. దీంతో కొంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఇక కరకట్టల వెంబడి ఇప్పటికే అంచులను ఆనుకొని ప్రవహిస్తున్న పరిస్థితి, ఆ సమీప ప్రాంతాల వాళ్ళని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు విజయవాడ సుందరయ్య నగర్ అయితే ఏకంగా ప్రవాహంతో, నదీ ప్రవాహంతో మునిగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ వరదంతా కూడా రేపు దివిసీమ వైపు వెళ్తోంది. 11 లక్షల పైగా క్యూసెక్కుల నీటిని వదులుతున్నారంటే మామూలు విషయం కాదు. అదంతా కూడా దిగువకు ఇక సముద్రంలో కలవాలి, బంగాళాఖాతంలో దివిసీమ దగ్గర. సో ఈ నీరంతా కూడా అటే వెళ్తుంది కాబట్టి బహుశా మరికొద్ది గంటల్లోనే అక్కడికి ఆ నీరు చేరుకోబోతుంది. మరి దివిసీమ వాసుల పరిస్థితి ఏంటి? ఈ వరదంతా ఇంత భారీ స్థాయిలో పోటెత్తే అక్కడ ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎస్, లైవ్ కెమెరా 1, లైవ్ కెమెరా 2, ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ, ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ఆన్ ఆర్టీవీ. ఒకసారి మీరు చూడొచ్చు, ప్రకాశం బ్యారేజ్ ఇన్ డేంజర్ జోన్. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఊహించని విధంగా, ఎన్నడూ లేని విధంగా భారీ వరద పోటెత్తుంది. కృష్ణానదికి భారీ వరద పోటెత్తడంతో ఒక్కసారిగా 11 లక్షల క్యూసెక్ల పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా 3 గేట్లు మొరాయిస్తున్నట్టుగా తెలిసింది. ఆ 3 గేట్లను కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నారు అధికారులు. గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. సో 11 లక్షల క్యూసెక్ల పైగా నీరుని కిందికి వదులుతున్నారు. మొత్తం మీద దివిసీమకైతే నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ దివిసీమలో లోతట్టు ప్రాంతాలే ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అవన్నీ కూడా అలర్ట్గా ఉండాలంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దివిసీమ ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వచ్చిన వరద కంటే కూడా అత్యధికంగా దాదాపు 11 లక్షల పైనే వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లంక గ్రామాలని మనం ఖాళీ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ప్రత్యేకించి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేసేది, లంక గ్రామాల ప్రజలు ప్రభుత్వంతో సహకరించాలి. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ప్రతి గ్రామానికి కూడా అధికారులను పంపించి పునరావాస కేంద్రాలు ఏర్పరిచి ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పి వారు అధికారులు మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుతున్నారు. కానీ మేము కదలం అని చెప్పిన పరిస్థితి వాళ్ళ కనిపిస్తుంది. దయచేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసేది, విన్నవించుకునేది, మీరందరూ కూడా ఈ విపత్తులో చిక్కుకోవద్దని చెప్పి మాత్రం మనవి చేస్తున్నాను. మీరు ఊళ్ళు ఖాళీ చేయకపోతే రేపొద్దున మీ ఊళ్ళకు వచ్చి మీకు సహాయం అందించడం, మీకు కావాల్సిన ఏర్పాట్లు చేయటం అనేది ప్రభుత్వానికి సాధ్యం కాని విషయం అవుతుంది. గతంలో మనం అనేక పర్యాలు చూసాం. గతంలో నేను దక్షిణ చెరువులంకలో 2019లో అప్పుడు వచ్చినప్పుడు వరదలకు మునిగిపోయినప్పుడు చాలామంది గ్రామం వదిలి రాలా. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మాకు అధికార యంత్రాంగానికి చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది. చెట్ల మీద ఉన్నారు చాలామంది. ఏమంటే మేము పశువులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము వదిలి రామని చెప్పి మండికేసి ఉన్నారు. అలాంటి వారికి మళ్ళీ మేము ఏదైనా సహాయం చేయాలి అంటే సాధ్యమే పరిస్థితి కాదు. తిండి తిప్పలు కూడా ఉన్న పరిస్థితి ఏర్పడుద్ది. అంతే ప్రభుత్వ పరంగా మళ్ళీ మీకు అండగా నిలిచే అవకాశం ఉండదు. అంచేది ఈ పరిస్థితులను కూడా మీరు గమనించాల్సిన అవసరం అంతేనా ఉంది. ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంచేత నేను ఏ అయితే ముంపుకు గురయ్యే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు వెనువెంటనే ఆ గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పరిచి వారికి కావాల్సిన భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పరుస్తుంది. అంతేకాకుండా ఇవాళ కూటమి పార్టీలు, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల వారు కూడా మీకు సంపూర్ణమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ మధ్య ఉండి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్తానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. అంచేత దయచేసి గ్రామ ప్రజలందరికీ కూడా నేను మనవి చేసేది, ఆ గ్రామాలు వాళ్ళ విపత్తులో చిక్కున్న పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు వెనువెంటనే ఆ గ్రామాల నుంచి బయటికి రావాలని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మీ మధ్య లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అమెరికా పర్యటనకు రావటం, ఈ లోపల ఊహించని రీతిలో ఈ విపత్తు రావటం జరిగింది. మళ్ళీ నేను కూడా పర్యటన తగ్గించుకుని రావాలని చెప్పిన ప్రయత్నంలో ఉన్నాను.
ఇప్పుడు మా అబ్బాయి వెంకట్రామ్ కూడా ప్రతి గ్రామం కూడా వచ్చి తిరుగుతున్నాడు, మీ మధ్య ఉంటున్నాడు. అంచేత మీరందరూ దయచేసి సహకరించండి. సహకరించి సురక్షిత ప్రాంతాలకు మీరు తరలి రండి. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించే దాంట్లో మేము ప్రయత్నం చేస్తాం. నేను అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నా. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు విషయాలు ఆయన కూడా తెలియజేస్తున్నారు. అలాగే సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది.